హైదరాబాద్ మాదాపూర్లో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బైక్ పై వెళ్తున్న యువతిని ముగ్గురు యువకులు వేధించారు. వెనుక కారులో వెళ్తున్న వారు వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. I got their numbers. जाओ मैं डालती पुलिस में डालती जाओ. क्या कर रहे हो? क्या कर रहे हो? क्यों सता रहे हो उनको? क्या कर रहे हो? क्या कर रहे हो? क्यों सता रहे हो उनको? I got their numbers. जाओ मैं डालती पुलिस में डालती जाओ. क्या कर रहे हो? क्या कर रहे हो? क्यों सता रहे हो उनको? I got their numbers. जाओ मैं डालती पुलिस में डालती जाओ. क्या कर रहे हो? क्या कर रहे हो? क्यों सता रहे हो उनको? I got their numbers. जाओ मैं डालती पुलिस में डालती जाओ. क्या कर रहे हो? क्या कर रहे हो? क्यों सता रहे हो उनको? హైదరాబాద్ మాదాపూర్లో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బైక్ పై వెళ్తున్న యువతిని ముగ్గురు యువకులు వేధించారు. వెనుక కారులో వెళ్తున్న వారు వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ పోకిరీల ఆగడాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోయాయి. బైక్ పై వెళ్తున్నటువంటి యువతుల్ని వేధింపులకు గురి చేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. అయితే వెనుక కారులో ఉన్నటువంటి వారు ఆ వీడియో తీయడంతో వీళ్ళు చేస్తూ ఆగడాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముగ్గురు యువకులు కలిసి ఒక బైక్ పై వెళ్తూ పక్కన ఇంకొక వెహికల్ లో వెళ్తున్నటువంటి అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను తాకడానికి ప్రయత్నం చేశారు. అయితే వెనక వీళ్ళని ఫాలో అవుతూ వస్తున్నటువంటి కారులో ఉన్నటువంటి వాళ్ళు ఆ వీడియో తీయడం వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ముగ్గురు యువకుల్ని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం కొన్ని సీసీ ఫుటేజ్లను కూడా సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాని ఆధారంగా చేసుకుని ముగ్గురు యువకుల పైన కేసు నమోదు చేసి పరిస్థితి. మరోవైపు యువకుల్లో ఒకరు మైనర్ గా ఉన్నట్లు కూడా గుర్తించారు. గతంలో కూడా ఇదే విధంగానే అంటే ఒంటరిగా వెళ్తున్నటువంటి ఆ అమ్మాయిలు కావచ్చు, మహిళలను టార్గెట్ గా చేసుకొని వీళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం, పోతూ వాళ్ళని కొట్టి వెళ్లిపోవడం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఈ వీడియోలో స్పష్టంగా కనిపించడంతో ఆ యొక్క బైక్ నెంబర్ ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ జరిపి ముగ్గురు యువకులపై కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.